పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు, 27 మంది గాయపడ్డారు. లంబీ నియోజకవర్గానికి సమీపంలోని సింగేవాలా, పుతెహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణాసంచా కర్మాగారంలో నిన్న అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని బతిండా ఎయిమ్స్కు తరలించారు. ఈ పేలుడులో ఫ్యాక్టరీ భవనంలోని 2 అంతస్తులు క్షణాల్లో పేక ముక్కలా కుప్పకూలాయి. కర్మాగారంలో బాణాసంచా తయారీ పని ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ నివాసి అయిన కాంట్రాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుండగా సంఘటన జరిగినప్పటి నుంచి కాంట్రాక్టర్ పరావరిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఫ్యాక్టరీ ప్యాకింగ్ యూనిట్లో పనిచేస్తున్న వలస కార్మికుల ప్రకారం దాదాపు 40 మంది ఉద్యోగులు అక్కడ 2 షిఫ్టులలో పనిచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారని చెబుతున్నారు. ఆర్టిసన్ అరుణ్ సక్సేనా మాట్లాడుతూ తాను అర్ధరాత్రి ఫ్యాక్టరీ ముందు నిద్రపోతున్నానని చెప్పాడు. అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. డేరా సచ్చా సౌదా సిర్సాకు చెందిన గ్రీన్ ఎస్ఫోర్స్ కార్మికులు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హైడ్రో మిషన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ కర్మాగారం సింగేవాలా, పుతిహివాలాకు చెందిన తుర్సేమ్ సింగ్ అనే వ్యక్తికి చెందినదని జస్పాల్ సింగ్ తెలిపారు. శిథిలాల కింద నుంచి 3 మృతదేహాలను వెలికితీశారు. సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.